నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న డిబేట్లపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి టీవీలో వెంకటకృష్ణ అనేటువంటి ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తాడు. అతను ఎవరో ఒకడు మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దాన్ని ఇన్ని యూట్యూబ్లో తిప్పుతారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నానా నీ భార్యకి అన్యాయం చేశాను నానా నీ భార్యని కోర్టుకు లాగాను నానా నీ కూతురిని ఆస్తి లాగేసుకున్నా నానా అని చెప్తాడా? సమాధి దగ్గరికి వెళ్ళి ఆనందపడతాడా అని సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఏమని దండేస్తున్నాడు? రోజు ఏమని దండేస్తున్నాడు? సిగ్గు శరం లేకుండా హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాటేసుకుంటున్నాడు కదా, వాటేసుకుని చెవులో ఏం చెప్తున్నాడు అంటారు. మీరు ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని తప్పుడుతనంగా ప్రచారం చేస్తారు. క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి సార్, మీకు క్యారెక్టర్ ఉందా అసలు అని అడుగుతున్నాను. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుపై కాకుండా సోషల్ మీడియాను అరికట్టడంపైనే చర్చ జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా టీడీపీ సోషల్ మీడియాకే వర్తించాలని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న కేబినెట్లో దేని గురించి చర్చ జరిగిందనంటే ప్రజా సమస్యలు లేవు, ప్రభుత్వ పథకాలు లేవు, వారి పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిర్ణయాలు లేవు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు దేని మీద కూర్చొని మాట్లాడుకున్నారంటే సోషల్ మీడియాని ఎలా అరికట్టాలి, ఎలా చట్టాలు తీసుకురావాలి, టాస్క్ ఫోర్సు దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, తగినటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి దాని మీద డీజీపీ గారు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం, వీరు కూర్చొని మాట్లాడుకోవడం, ఎవరైనా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టండి అని చెప్పి చెప్పడం. ఏబిఎన్, టీవీ5, ఈటీవీ తప్పితే ఇందులో వచ్చినటువంటి వార్తలు మాత్రమే చూడాలి, చదవాలి, అదే నిజమని నమ్మాలి. ఇంక ఇది తప్పితే ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా అవన్నీ అబద్ధాలు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ఏ టెర్రరిస్టులో అని చెప్పి వారి మీద ముద్ర వేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు పత్రికల్లో ఏదో ఏదన్నా టాస్క్ ఫోర్స్ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే అది మొట్టమొదటి ఎవరికి వర్తిస్తుందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్కి, తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఆ విభాగానికి అది వర్తిస్తుంది తప్ప మరొక రాజకీయ పార్టీకి అది వర్తించదు, ఒక సామాన్యుడికి వర్తించదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా రాజకీయంగా మాట్లాడినటువంటి వారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేసింది తప్ప తెలుగుదేశం పార్టీనో లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇంట్లో మహిళలను ఏ రోజు కూడా వారి జోలికి పోయినటువంటి సందర్భాలు లేవు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ వాళ్ళు మోడస్ ఆపరండి మెయిన్ టార్గెట్ ఎవరనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంట్లో మహిళల్ని టార్గెట్ చేస్తే వాళ్ళు మోరల్గా దెబ్బతింటారు, మానసికంగా వీక్ అవుతారు అనేటువంటి మోడస్ ఆపరండి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తాలూకు విధానం. కానీ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంని ఈ రాష్ట్రంలో తీసుకురావాలి, ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ వారు చదువు తర్వాత ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ ద్వారా వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి భావించినటువంటి పరిస్థితుల్లో బెండపూడి అనేటువంటి ఒక గ్రామంలో ఆ హై స్కూల్లో పిల్లలు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకొని వారు ప్రపంచానికి వారికి తెలిసినటువంటి వారు నేర్చుకున్నటువంటి ఆ భాషని ముందు పెట్టాలని చెప్పి మేఘన అనేటువంటి ఒక అమ్మాయి 9th క్లాస్, అప్పట్లో 9th క్లాస్ చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిస్తే చిన్న పిల్ల 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిన్న పాప, ఆ పాప మీద మీరు చేసినటువంటి ఆ సోషల్ మీడియా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడి ఆ చిన్న పాప ధైర్యవంతురాలు కాబట్టి తట్టుకోగలిగింది.
ఒక పేద కుటుంబం నుంచి ఒక గీతాంజలి అనేటువంటి ఒక అమ్మాయి ఎన్నో ఏళ్ళుగా ఆ కుటుంబంలో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి అందిస్తే అందులో ఒక ఇళ్ల పట్టా అందుకున్నటువంటి గీతాంజలి అనేటువంటి అమ్మాయి గుంటూరు జిల్లాకు సంబంధించి తన పట్టాను అందుకున్నటువంటి ఆ సంతోషంలో మీడియా ముందు వచ్చి 4 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ అమ్మాయి తన ప్రాణం తీసుకున్నంత వరకు వదలలేదు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. మీ ప్రభుత్వం వస్తే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నాకు మాటిచ్చారు. ఆ రోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా భూమి ఇచ్చి ఇళ్ల పట్టా ఇచ్చి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే ఆ కుటుంబాన్ని ఆ తల్లిని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఆ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాజకీయ పార్టీలని చేస్తే చివరికి అధికారం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కోసం వెళ్తే కనీసం కలవడానికి సమయం లేదు. చివరికి నేను పోరాటం చేస్తానని చెప్పి సుగాలి ప్రీతి తల్లి రోడ్డు మీదకి వచ్చి రోడ్డెక్కి మాట్లాడితే చివరికి దివ్యాంగురాలైనటువంటి ఆ తల్లిని కూడా ఈరోజు మీ సోషల్ మీడియా ఏ రకంగా హింస పెడతా ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఆవిడికి వేరే కులాన్ని మతాన్ని అంటగట్టి ఈరోజు హేయంగా సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి దాడులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు పైపెచ్చు మా మీడియా గురించి మా సోషల్ మీడియా గురించి మీకు మాట్లాడేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ చేస్తున్నటువంటి మీ పాపాలు ప్రజలు మర్చిపోరు. మీకు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు తప్పదు కాబట్టి భరిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుంది. ప్రశ్నించినటువంటి ప్రతి పౌరునికి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో వీరు చేసేటువంటి భూ దోపిడీ మీద లేదా వీరు చేస్తున్నటువంటి ఈ భూ కేటాయింపుల మీద వీరు చేస్తున్నటువంటి అతిపెద్ద స్కామ్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, నిలదీస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని విషయాలు తీసుకొని వచ్చి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా సరే మా పోరాటం ఈ రకంగానే కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి అంటే మరి వారు లేఖ రాసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ శాసనసభ్యులు గతంలో మంత్రిగా నేను చెప్పాను కదా, ఈ జిల్లాలో బండారు గారు మాజీ మంత్రిగా ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రిగా ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నప్పటికీ మాజీ మంత్రిగా ఉన్నారు, నేను మాజీ మంత్రిగా ఉన్నా. సరే అవంతి శ్రీనివాస్ గారు కూడా చేశారు కానీ ఆయన ఇప్పుడు మన దగ్గర లేరు కాబట్టి జిల్లాలో పెద్దగా యాక్టివ్గా లేరు కాబట్టి ఉన్నటువంటి వారు 4-5 ఉన్నాం. సో క్లారిటీ అని ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చి ఉంటారు, ఆయన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి బహుశా వారు లేఖ రాసి ఉండొచ్చు. సో ఎవరు ఇందులో పాత్ర ఉందనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్పందించాలి. అసలు ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఇష్యూ, అంత ప్రైమ్ ఏరియాలో ఇంత ల్యాండ్ని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చినప్పుడు ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను జిల్లా మ్యాజిస్ట్రేటు స్పందించి మీ ముందుకు వచ్చి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మాట్లాడలేదంటే డెఫినెట్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది అర్థమవుతా ఉంది. నిజంగా నా పాత్ర ఇంకొకరి పాత్ర ఉందంటే ఈ పాటికి వదిలేవారా? ఈ పాటికి జిల్లా కలెక్టర్ గారు వచ్చి పలానా వ్యక్తినో లేకపోతే పలానా వారనో కేసు పెట్టడమో ఇంకోటి పెట్టడమో జరిగేది కదా. ఇనీషియల్గా ప్రైమ్ ఆఫీసీ ఇందులో కనబడుతుంది ఏంటంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది ఇనీషియల్ ప్రైమ్ ఆఫీసీ కింద నాకైతే అర్థమవుతా ఉంది. చెప్పాం కదా, గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఇక్కడ దోచుకోవడం, బయట దేశాలకు వెళ్ళి దాచుకోవడం, వీరి మంత్రుల తాలూకా పర్యటన ఈ రకంగానే కొనసాగుతూ ఉంది. అది కొరియా వెళ్ళినా లేకపోతే సింగపూర్ వెళ్ళినా లేకపోతే దుబాయ్ వెళ్ళినా లేకపోతే అమెరికా వెళ్ళినా ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడం, బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తూ ఉన్నారు తప్ప బయట దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారు అనుకోవడం అమాయకత్వం అనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పచ్చని పంట పొలాల్లో బుల్డోజర్లు దూసుకెళ్లడంతో రైతులు ఆందోళనకు దిగారు. తమ జీవనాధారమైన పంటలను కాపాడడానికి రైతులు వేడుకున్నప్పటికీ వారిని పోలీసులు అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పంటల నాశనం, రైతుల ఆవేదన మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ముందు పార్టీ కోసం కేసులు ఎదుర్కొంటే తగిన గుర్తింపు ప్రాధాన్యం ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని నమ్మి వచ్చామని ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హామీలను నమ్మి పార్టీ కోసం ముందుండి పోరాడిన కార్యకర్తలను ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగాడు. జీవితం నాశనమైంది. 27 కేసులు 2019 నుండి 24 వరకు ప్రతిరోజు జైల్లోనే పట్టినాను సార్. నేను బిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ సార్. జీవితం నాశనమైంది. నేను బతకాలా చావాలా మీరే నిర్ణయించండి. ఇక ఓపిక లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది సార్. నన్ను కాపాడండి సార్. నా భార్య పిల్లలు తిడుతున్నారు. 27 కేసులు ఉన్నాయి సార్ నా మీద. విద్యార్థులు నిరుద్యోగుల కోసం ఎంతో పోరాడిన అద్దం గుండు కొట్టించిన సార్. అద్దం పదవి లేదు మాకే. పదవి పివయ్యా అన్నాడు సార్ నా తండ్రి. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు పదవి పినైనా అన్నాడు మా నాయన. నాకెంత మర్యాద పోయింది సార్. ఇదే జెండాతో పోతా సార్. ఇప్పుడు ఇంటి పోను, ఇక్కడి నుండి కదలను. దీక్ష కూర్చుంటున్నా సార్. ఇదే దీక్ష కూర్చుంటున్నా. రమ్మను, దీక్ష కూర్చుంటున్నాను. మీరు 53 రోజులు అక్రమ కేసులో జైలుకు పోతే 53 రోజులు దీక్ష కూర్చున్నా. ఈ గుండె ఈరోజు కూర్చుంటాను సార్. నా కుటుంబం కోసం కూర్చుంటాను, కార్యకర్తల కోసం కూర్చుంటాను, నాయకుల కోసం కూర్చుంటాను. ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయనకి ఈగపోతాం, మేము నాశనం అయిపోతాం సార్. నాశనం అయిపోయాం. మా జీవితం నాశనం అయిపోయింది సార్. 2008 నుండి నేను
82 నుండి మా నాయన మేము కష్టపడినాం సార్. దీక్షకు గుర్తుంటున్నా, దీక్షకు గుర్తుంటున్నాను. కార్యకర్తల కోసం, నాయకుల కోసం దీక్షకు గుర్తుంటున్నా. లేసే ప్రేక్షక్తే లేదు, లేయను. ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ యత్నాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పచ్చని పంటలను జేసీబీతో ధ్వంసం చేస్తూ సిఆర్డీఎస్ సిబ్బంది ముందుకు సాగా తమ భూములు, పంటలను కాపాడడానికి రైతులు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేసిన రైతులపై పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తగా మారింది. షాబాద్ లో జరిగిన దారుణ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ లభించడం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్ లో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పి ఉంటే, ఏ అమ్మాయి మీదైతే అత్యాచారం జరిగిందో, ఏ అమ్మాయి మీదైతే అఘాయిత్యం జరిగిందో, ఆ అమ్మాయి భయపడుతూ, అమ్మాయి కుటుంబ సభ్యులు భయపడుతూ దయచేసి వాడికి బెయిల్ ఇవ్వద్దు ఆ దుర్మార్గుడికి అని చెప్తుంటే కూడా మీరు పెడచెవిన పెట్టి మీరు కోర్టులో న్యాయమూర్తి గారికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగింది. వాళ్ళ 6గురి హత్య ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో హోంశాఖ వైఫల్యం, అట్లాగే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిందితుడికి బెయిల్ రాకుండా చూసుకోవాల్సిన న్యాయవాదుల వైఫల్యం తప్పకుండా ఉన్నది ఇందులో. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు బెయిల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి, ఈ మానవ మృగాల్ని మీరు వదులుతున్నారు? ఎవరి బాధ్యులు? వాళ్ళ 6గురు ప్రాణాలకు ఎవరు బాధ్యులు?
ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి అఘాయిత్యం ఒకటి జరిగితే ప్రభుత్వం ఎట్లా స్పందించిందో అందరికి గుర్తుంది, ఎంత స్విఫ్ట్గా స్పందించింది, ఏం చేసిందో అందరికి గుర్తుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో అమ్మాయిల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. కనీసం కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి. ఇట్లా మీరు విచ్చలవిడిగా బెయిల్ ఇచ్చుకుంటూ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించకుండా దుర్మార్గులకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోకపోతే రేపటి రోజున జరిగే అఘాయిత్యాలకు, రేపటి రోజున జరిగే దారుణాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ముమ్మాటికి ఈ 6 హత్యలు ఏవైతే జరిగినాయో ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. ఖచ్చితంగా ప్రభుత్వ చాతగాంతనం వల్ల జరిగిన హత్యలు, ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన హత్యలు. ఇవాళ ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తా ఉన్నాను, ఎంత బాధ అవుతుందండి. అఘాయిత్యం జరగడమే ఘోరం అంటే, అఘాయిత్యం జరిగిన తర్వాత పబ్లిక్గా వచ్చి చెప్పుకోవడమే భయంకరమైన ఒక పరిస్థితి అంటే, దాని మీదకెళ్ళి ఇవాళ ఆ దుర్మార్గులకు, మానవ మృగాలకు బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు అఘాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ పలుకుబడి డబ్బుల్ని ఉపయోగించుకొని సిగ్గు లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరి నోరు మూసుకొని చేష్టలుడికి చూస్తుంటే ఏ ధైర్యంతో మరి రేపటి రోజున ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగితే బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తారు? తల్లిదండ్రులు భయపడరా? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేను తెలియజేస్తాను. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించవచ్చని ఇటీవల వ్యాఖ్యానించిన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు మేధావుల్లో మాట్లాడుతున్నారని, తాను చేసిన తప్పు వారిని జైల్లో పంపించకపోవడమేనంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు? కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు. 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా. చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ నేత మద్దతు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపిస్తారో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్లను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల పట్టాల అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్యకి పరిష్కారం ఎప్పుడు చూపిస్తారని సూటిగా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని, ఎంపీ కేశినేని చిన్ని గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. బుడమేరైనా సరే 30 రోజులకి శాంతించి, కరుణించి ఈ ప్రాంత ప్రజల్ని ముంపు నుంచి బయటేసింది. కానీ కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం వీళ్ళ జీవితాల్ని ఇబ్బంది పెడతా ఉన్నా, రైల్వే శాఖ పదే నోటీసులు ఇస్తా ఉన్నా మీరు ఎందుకు స్పందించట్లేదు? బుడమేరు కన్నా రాజరాజేశ్వరి పేట మీద కాస్త కరుణుంది, కానీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధులకి ఎందుకు కరుణ లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 1000కి పైగా కుటుంబాలు, 4000 మందికి పైగా ప్రజలు, 50 సంవత్సరాలుగా స్థిర నివాసం, ఇప్పటికే 2 తరాలు ఇక్కడ
నివాసం ఉంటున్నా సరే వాళ్ళకి ఎందుకు శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం చూపించలేకపోతా ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైల్వే శాఖ అధికారులకు కూడా ఎందుకు పాత రాజరాజేశ్వరి పేట పేద ప్రజల మీద అంత కక్ష? ఇక్కడేమైనా కొత్త రైల్వే లైన్ వస్తుందా? ఇక్కడేమైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమైనా బ్లూ ప్రింట్ తయారైందా? ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా కొత్త ప్రపోజల్స్ వచ్చాయా? మీరు సమాధానం చెప్పండి. ఎటువంటి కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ లేకుండా పదే ఆర్ఆర్పేట వాసుల మీద మీరు ఎందుకు నోటీసులు జారీ చేస్తా ఉన్నారు? ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. కొత్త రైల్వే లైన్లు ఏం లేవు విజయవాడకి. ఇప్పటికే 2 శాటిలైట్ రైల్వే స్టేషన్స్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఒకటేమో ప్రసాదంపాడు దగ్గర, ఒకటేమో రాయనపాడు దగ్గర. మరి ఇంకా కొత్త రైల్వే లైన్స్ ఏమొస్తాయి చెప్పండి? విజయవాడ నగరంలో ఉండేటువంటి ఈ రైల్వే స్టేషన్కి ఒత్తిడి తగ్గించాలనే కదా 2 శాటిలైట్ స్టేషన్స్ని నిర్మాణం చేసి విజయవాడ నగరం బయట దాదాపుగా నిర్మాణం పూర్తి చేశారు. మరి ఈ స్థలం వల్ల మీకు వచ్చే ఉపయోగం లేనప్పుడు మీరు ప్రత్యామ్నాయ స్థలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు. తద్వారా మీ కొత్త ఆఫీసులు ఏమన్నా నిర్మాణం చేసుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. విజయవాడ నగరం నడిబొడ్డు ఉండేటువంటి సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ స్థలం మొత్తాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించలేదా? ఆ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అజిత్ సింగ్ నగర్లో స్థలం ఇస్తే మీరు తీసుకోలేదా? చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి BRTS రోడ్డు స్థలం రైల్వే శాఖదే కదా. మీకు వేరే ప్రాంతంలో స్థలం ఇస్తే తీసుకున్నారు కదా. అలాగనే పాత రాజరాజేశ్వరి పేటకు సంబంధించినటువంటి ఈ రైల్వే స్థలాన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించండి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యామ్నాయ స్థలం తీసుకోండి. గతంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నోటీసులు జారీ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ రోజు కూడా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఈ ప్రాంత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని చెప్పి రైల్వే శాఖ అధికారులకు చూపిస్తే మాకు స్థలం సరిపోలేదు, విలువ సరిపోలేదని ఇలాంటి సాకులు చూపించి ఈ సమస్యని ఎందుకు కొనసాగిస్తా ఉన్నారని మేమైతే సూటిగా రైల్వే అధికారులు DRM గారిని కూడా ప్రశ్నిస్తాం. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలు రైల్వే లైన్స్ దగ్గరగా లేవా? కంసాల్పేట లేదా? నైజాం గేట్ లేదా? లోటస్లో పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం రైల్వే ట్రాక్స్ పక్కన లేవా? శేష్మాల్ దగ్గర ఉండేటువంటి 1 టౌన్ ప్రధాన రహదారి రైల్వే లైన్ పక్కన లేదా? చెప్పండి. ఇదే స్థలం కావాలన్నట్టు, ఇదేదో ప్రైమ్ లొకాలిటీలో ఉన్నట్టు కావాలని అసిస్టెంట్ DRM గారు కింది స్థాయి అధికారులు ఎందుకు పదే పాత రాజరాజేశ్వరి ప్రాంత ప్రజల మీద కక్ష సాధింపుగా మీరు నోటీసులు జారీ చేస్తా ఉన్న సమాధానం చెప్పండి. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికో కలెక్టర్ గారికో లేఖ రాయండి. వాళ్ళు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని చెప్తా ఉన్నా ఆ దిశగా రైల్వే అధికారులు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మేము మిమ్మల్ని స్టూడియోగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వెళ్ళండి. మేము ఈ సమస్యని సోమవారం నాడు ఖచ్చితంగా రైల్వే DRM గారితో మాట్లాడి తీరుతాం. ప్రత్యామ్నాయ స్థలం తీసుకోవాలా? శాశ్వతంగా వీళ్ళు ఇక్కడే ఉంటారు. 2-3 తరాలుగా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఫేస్ చేయడానికే సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం. సరే, నేను ఎమ్మెల్యే కాలేకపోయా. నేను ఎమ్మెల్యే అయ్యుంటే ఈ సమస్య ఉండేది కాదు. నేనే పరిష్కారం చూపించాను. ప్రజలకి అనేక అంశాల మీద అండగా నిలబడ్డాం. సరే, మాకు మోసం జరిగిందా, అన్యాయం జరిగిందా అవన్నీ కూడా పక్కన పెడదాం. సుజనా చౌదరి గారు మీరే అయినా సరే వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఒక్క అర్ధగంట సమయం కేటాయించలేకపోతా ఉన్నారా? మీకు ఓట్లేసిన పాపానికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీద నిలబడాలా? మీరు కూడా స్పందించకుండా
ప్రజా సమస్యల మీద స్పందించకుండా ప్రజల ఆర్తనాదాలు పెడుతున్నా సరే పట్టించుకోకుండా కూర్చుంటే సుజనా చౌదరి గారు ఎట్లా అని మిమ్మల్ని చోటుగా ప్రశ్నిస్తాం. గత సంవత్సరం కూడా కేశినేని చిన్ని గారు వచ్చారు, ఈ సమస్యకే పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. ఎంపీ గారి స్థాయిలో మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపించగలరు మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్స్ని మీరు ప్రజా సమస్య దృష్టితో మీకు చూడండి. మీరు ఏదైతే ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తున్నారో ఆ స్థలాన్ని పరిశీలించండి. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి. రైల్వే GRM గారితో మాట్లాడితే చిన్ని గారు చిత్తశుద్ధితో ఎంపీ గారు పనిచేస్తే ఈ సమస్యకి పెద్ద టైం అక్కర్ల పరిష్కారం ముట్టిదే వచ్చేస్తుంది. మీరు ఆర్టీసీ స్థలాన్ని లుల్లు మాల్కి వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వడంలో చూపించినటువంటి శ్రద్ధ, ఎయిర్పోర్ట్ దగ్గర అధికారులతో మాట్లాడుతూ చూపిస్తున్నటువంటి శ్రద్ధ, క్రికెట్ స్టేడియంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ మా పాత RR పేట వాసుల మీద కూడా కేశినేని చిన్ని గారు చూపిస్తే ఈ సమస్య చాలా చిన్నదే, పరిష్కారం అయిపోతుందని కూడా చిన్ని గారిని అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ సమస్య మీద దృష్టి సారించాలి, శాశ్వత పరిష్కారం చూపించాలి. లేకపోతే కనుక ఈ ఆందోళనని ఏ విధంగా తీవ్రతరం చేయాలో మాకు ఈసారి తెలుసు, బలంగా చేస్తాం. అట్లాగే ఈ సమస్యకే అవసరమైతే న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో పోరాటాన్ని స్థానిక ప్రజలతో సంఘ అసోసియేషన్తో కూడా సంప్రదించి బయటికి తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో పాత రాజరాజేశ్వరి పేట వాసులతో కలిసి పోరాటం చేశాను. ఇప్పుడు కూడా స్థానిక మా ప్రజలతో కలిసి ఈ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తా. అదేవిధంగా చిన్ని గారికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, మీరు సమస్య మీద దృష్టి సారించాలి. చెయ్యకపోతే కనుక బలమైనటువంటి పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. ఉద్యోగుల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం GPS పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయ్మెంట్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నల్లమూరి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. GPS అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లలో ఈ అంశంపై కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. GPS విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మరి ఈ రోజున CPS లో దాదాపుగా 3 లక్షల మంది ఉద్యోగస్తులు మన రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరికీ ఏదో విధంగా సాయం చేయాలి అనేటువంటి నెపంతో ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పెన్షన్ స్కీమ్ GPS అనేటువంటి పెన్షన్ సిస్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి OPS లో ఏ విధంగా పెన్షన్ పొందుతున్నారో అదే విధంగా దానికి దరిదాపుగా ప్రతి ఒక్కరూ పెన్షన్ పొందే విధంగా ఉండాలి అనేటువంటి విధంగా ఆ స్కీమును తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళేం చెప్పారండి, మరి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఒక్క మీటింగ్ కూడా ఆ CPS GPS విధానాల మీద ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు. 2 ఇయర్స్ దాటిపోయినా కూడా చాలా మీటింగులలో మేము OPS తీసుకొచ్చేస్తాం ఉద్యోగస్తులకు అన్నారు. మరి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఏమైంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మీరు మరి ఆ రోజున ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగ వర్గానికి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.